మీరు ఊహించినట్లు 23వ వచనానికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నేను ఎందుకు ఆ వచనం చదవమని చెప్పాను అంటే, సందర్భాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి. యేసు ప్రభువు మరణించాడు. యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు హవారీయులకు, లేకపోతే ఆయనను అనుసరించే క్రైస్తవులు అని తరువాత పిలువబడినటువంటి శిష్యులకు. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు ఇచ్చటనే యెరూషలేములోనే వేచి ఉండండి. మీపైన పరిశుద్ధాత్ముడు తన ప్రత్యక్షతను, తన కుమ్మరిస్తాడు. ఆ తరువాత మీరు యూదయలోను యెరూషలేములోను భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. ఆ మాట చెబుతూ పేతురు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే, 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. యేసు ప్రభువు మరణించలేదు అని చెప్పటానికి మన మిత్రులకు ఉన్నటువంటి అపోహలు, లేకపోతే మన మిత్రులలో ఉన్నటువంటి ప్రశ్నలలో ఇది ఒకటి. ఏమిటి అంటే, యేసు ప్రభు చనిపోవటం దేవుని చిత్తమా? దేవుడెక్కడైనా తన ప్రవక్తలను చంపనిస్తాడా? దేవుడెక్కడైనా తనను నమ్మిన వారిని చస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా అన్నటువంటి ప్రశ్న. అయితే నిజానికి వారు ఆ మాటను చెబుతూ ఏం చెప్తారు అంటే, ఇది ఎవరి చిత్తము? దుష్టుల చేత సిలువ వేయించారు. దుష్టుల చిత్తం, అది దేవుని చిత్తం కాదు, పరిసయ్యుల చిత్తము. ఎందుకు? యోహాను సువార్తలో వారు ఒక చోట గుమికూడి ఏమని ప్రణాళిక వేశారు, ఏమని ఆలోచన చేశారు? యేసు ప్రభువును చంపాలి అని ఆలోచన చేశారు. కాబట్టి అది పరిసయ్యులు మరియు శాస్త్రుల చిత్తము.